హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే టమాటో చట్నీ పల్లీ చట్నీ అయితే చేసి చూపిస్తున్నాను. ముందుగా టమాటో చట్నీ కోసం ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే పల్లీలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తినేదాన్ని బట్టి కారాన్ని అయితే పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు టమాటాలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గించానండి. ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. మొత్తం అంతా కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేశాను. దీని తర్వాత చల్లారబెట్టి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని చింతపండు, ఉప్పు, కొద్దిగా అవసరాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి తాలింపు కోసం నేను ఎక్కువగా అయితే ఏమీ యాడ్ చేయనండి. శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకుతో ఈ తాలింపుని అయితే ఫినిష్ చేస్తాను. కాస్త చల్లారిపోయిన తర్వాత పచ్చడిలోకి అయితే వేసేసుకుందాము. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి పచ్చిమిర్చి, అలాగే పల్లీలను కూడా వేసుకొని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీ టేస్ట్ అనేది అలాగే ఉండాలండి. దాని గురించి అయితే వేరే ఏది యాడ్ చేయను. కాస్త చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పును కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోండి. తాలింపు కోసం శనగపప్పు, కరివేపాకుని అయితే ఫ్రై చేసుకొని దీంట్లోకి వేసుకున్నాను.